అందరికీ వందనాలండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనమండి. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగులు ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనే దాని విషయమందు నేను రోషము వహించుచున్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతికి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ వృద్ధాప్యము చేత కర్ర పట్టుకొని వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులలో ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించి ఉన్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రక్షించి యెరూషలేములో నివసించుటకే వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. 9వ వచనమండి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువార్లారా ధైర్యం తెచ్చుకునుడి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనిగా బాడిగా దొరకక పోయెను. తన పని మీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఎలయనగా ఒకరికిని నేను రేపుచుంటిని, ఒకరి మీద ఒకరిని రేపుచుంటిని. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించే వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. 13వ వచనమండి. యూదా వార్లారా, ఇశ్రాయేలు వార్లారా, మీరు అన్యజనులలో నేనేలాగూ శాపాస్పదమై యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయదలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయనుద్దేశించుచున్నాను గనక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచించకూడదు, అబద్ధ ప్రమాణము చెయ్య ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఇంచుడి. 20వ వచనమండి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు. ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతికి యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడనును సంగతి మాకు వినపడినదని గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. నెక్స్ట్ అధ్యాయం 9వ అధ్యాయం అండి.